నానమ్మ కథలకు స్వాగతం అండి. జై శ్రీరామ్. ఈరోజు కిష్కింధకాండ మొదలండి. శ్రీరాముడు దిగాలుగా ఉన్నాడు. అప్పుడు లక్ష్మణుడు, శ్రీరామ, ఉత్సాహాన్ని మించిన బలం లేదు. ఉత్సాహవంతుడికి ఈ మూడు లోకాల్లోనూ అసాధ్యమంటూ ఏమీ ఉండదు. ఉత్సాహవంతులు ఎలాంటి కష్టాల్లోనైనా వెనుకంజ వెయ్యరు. కాబట్టి దుఃఖం విడిచిపెట్టు. ఉత్సాహంతో సీతాన్వేషణ విజయం సాధిద్దాం రా. నువ్వు మహాత్ముడివి, కానీ నీకు ఆ సంగతి తెలియడం లేదు. నీ మనసు మంచిది కాబట్టే ఇంతలా బాధపడుతున్నావు. మనసుకు దగ్గరమైన వాళ్ళు దూరమైతే ఎవరికైనా ఇంతే, ఇలాగే ఉంటుంది. అంత మాత్రానికే కుంగిపోతే ఎలా? నీ బుద్ధి ఎంతో నిర్మలమైనది. కష్టం కలిగినంత మాత్రానికే ఆలోచనలు మసకబారిపోతే ఎలా? తేరుకో. దుఃఖంలోనే ఉండిపోతే ఏం చెయ్యాలో తోచదు. సీతాదేవిని వెతకడం, రావణ్ణి సంహరించడం, ఈ రెండే మన ముందున్న కర్తవ్యాలు. అవి నెరవేరాలంటే బాధను ఓర్చుకోవాలి, మనస్సును ఉత్సాహంగా ఉంచుకోవాలి అన్నాడు. లక్ష్మణుడి మాటలు కొంత పనిచేశాయి. ఈ ఋష్యమూక పర్వతం మీద సుగ్రీవుడు తన నలుగురు మంత్రులతో మంతనాలు సాగిస్తున్నాడు. శ్రీరామ లక్ష్మణులు అటే వస్తున్నారు. సుగ్రీవుడి మనసులో ఏదో భయం. తనను చంపడానికే వస్తున్నారేమో, బహుశా వాలి పంపించాడా ఏమో. అందరూ పారిపోయి దాక్కున్నారు. సుగ్రీవుడి ఆజ్ఞపై హనుమంతుడు సన్యాసి వేషంలో శ్రీరామలక్ష్మణుల ముందుకు వచ్చి చేతులు జోడించి ఇలా అన్నాడు. అయ్యా, ఎవరు మీరు? మీ రూపాల్లో రాజఠీవి ఉట్టిపడుతోంది. మునివేషంలో ఉన్న మీరు రాజమహర్షుల్లా కనిపిస్తున్నారు. ప్రకృతికి పరవశిస్తూ ఈ ప్రదేశాన్నే కొత్త శోభన చేకూరుస్తూ వల్కలాలు ధరించి ధైర్యవంతుల్లా సంచరిస్తున్నారు. మీ నిట్టూర్పుల్ని బట్టి మీరు చాలా దూరం నుంచి వస్తున్నట్లుగా తెలుస్తోంది. మిమ్మల్ని చూసి వనచరాలు భయపడిపోతున్నాయి. చూడముచ్చటైన రూపాలతో విరాజిల్లుతున్నారు. మీ రాకతో ఈ పర్వతానికి కొత్త కళ వచ్చిందంటే నమ్మండి. రాజ్యపాలకుల్లా ఉన్న మీరు మానవ రూపంలో సంచరిస్తున్న దేవతలా? మీ బాహువులు చూస్తుంటే ఆభరణాలను ధరించడానికి యోగ్యంగా ఉన్నాయే, మరెందుకు ఏ ఆభరణాలు ధరించలేదు? మీ ఇద్దరినీ చూస్తుంటే ఈ భూగోళం మొత్తాన్ని రక్షించే సామర్థ్యం కల వాళ్ళని నాకు అనిపిస్తోంది. మీ ధనువులు రెండు వజ్రాయుధాల జంటలు, బాణాలతో నిండిన మీ అమ్ముల పొదులు, బుసకొట్టే పాముల పుట్టలు, తలతలలాడే మీ ఖడ్గాలు, కుబుసం విడిచిన పాములు. ఇంతగా నేను మాట్లాడుతుంటే మీరేమీ మాట్లాడటం లేదే. సుగ్రీవుడనే వానర్రాజు తన అన్న వాలికి భయపడి ఇక్కడే ఈ పర్వతం మీదే తలదాచుకున్నాడు. నన్ను హనుమంతుడు అంటారు. నేను ఆ సుగ్రీవుడికి అనుచరుణ్ణి. నేను మరి కొంతమంది ధర్మాత్ముడైన ఆ సుగ్రీవుడి పక్షాన నిలబడ్డాం. సుగ్రీవుడు మీ స్నేహం కోరుతున్నాడు. అప్పుడు శ్రీరాముడు, లక్ష్మణ, చూసావా, సుగ్రీవుడే తన మంత్రిని మన దగ్గరకు పంపాడు. చూడు ఎంత బాగా మాట్లాడుతున్నాడో. మాటలను బట్టి తెలియడం లేదు ఇతడు వేదాలు చదివిన పండితుడు. వ్యాకరణం కూడా గట్టిగా చదువుకున్నాడు. అందుకే తప్పులు లేకుండా మాట్లాడుతున్నాడు. అతడి శరీరం చూడు, ఎక్కడా ఏ లోపమూ లేదు. దృఢంగా మంచి లక్షణాలతో ప్రకాశిస్తోంది. మాట్లాడుతున్నప్పుడు చూసావా, ముఖంలో కానీ, కళ్ళల్లో కానీ, ఫాలభాగంలో కానీ, కనిబొమ్మల కదలికలో కానీ ఎక్కడా ఏ దోషమూ లేదు. సందేహాలు తలెత్తకుండా, సోది చెప్పకుండా, సాగదీయకుండా, తొట్టుపాటు లేకుండా, మధ్యమస్వరంతో ఎంత హాయిగా వినసొంపుగా పలికాడో. ఇటువంటి వాక్కు కత్తిపట్టిన శత్రువునైనా అలరింపచేస్తుంది. నా మనస్సుకైతే కొల్లగొట్టేసిందయ్యా లక్ష్మణ. ఇలాంటి వాళ్ళయ్యా నిజంగా రాజుగారికి కావాల్సింది. ఏ పనైనా ఇట్టే సాధించుకొస్తారు అన్నాడు శ్రీరాముడు. అప్పుడు లక్ష్మణుడు అన్నగారి ఆజ్ఞపై తమ చరిత్ర అంతా హనుమంతుడికి చెప్పాడు. హనుమంతుడు ఆనందంగా వానర రూపం ధరించి వాళ్ళని తన భుజాలపై ఎక్కించుకుని సుగ్రీవుడి దగ్గరకు తీసుకెళ్ళాడు. శ్రీరామ సుగ్రీవులకు పరస్పరం పరిచయాలయ్యాయి. శ్రీరామ సుగ్రీవులు అగ్నిసాక్షిగా చేతులు కలిపారు. శ్రీరామ, నువ్వు చాలా గొప్పవాడివి, ధర్మాత్ముడివి, సర్వప్రాణులను ఒకేలా ప్రేమించేవాడివి. అంత గొప్పవాడివైన నువ్వు ఇప్పుడు నా స్నేహం కోరడం నిజంగా నా అదృష్టం
అదృష్టమే. ఇది నాకు సత్కారమే. శ్రీరామ, స్నేహితుడు ధనవంతుడైనా దరిద్రుడైనా దుష్టుడైనా మంచివాడైనా దుఃఖాల్లో ఉన్నా సుఖాల్లో ఉన్నా అతన్ని మించిన ఉత్తమగతి వేరే లేదు. స్నేహధర్మం అదే. అది తెలిసిన వాళ్ళు ధనాన్ని సుఖాన్ని దేన్ని లెక్క చెయ్యరు. స్నేహానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ మిత్రులను ఆదుకుంటారు. ఓ రాఘవ, ఈరోజు నువ్వు నాకు ప్రాణమిత్రుడు అయ్యావు. హృదయం ఉప్పొంగిపోతోంది. శ్రీరామ, నా అన్న వాలి నన్ను అవమానించి నా భార్యను అపహరించి నన్ను ఎన్నో బాధలు పెట్టి చివరికి ఇప్పుడు చంపేద్దామని కూడా చూస్తున్నాడు. అతడికి భయపడే ఈ కొండపై దాక్కున్నాను. నన్ను రక్షించు అన్నాడు సుగ్రీవుడు. శ్రీరాముడు అభయం ఇచ్చాడు. అప్పుడు సుగ్రీవుడు, శ్రీరామ, నీ భార్య ఎక్కడ ఉన్నా తెచ్చి నీకు అప్పగించే పూచి నాది. నువ్వు నిశ్చింతగా ఉండు అంటూ ఆకాశంలో ఎవడో ఎత్తుకుపోతున్నప్పుడు శ్రీరామ, లక్ష్మణ అంటూ ఏడుస్తున్న ఒక స్త్రీని చూశాం. ఆవిడే సీతాదేవి, సందేహం లేదు. అలా వెళ్ళేటప్పుడు ఆవిడ తన నగల మూటల్ని మేం చూసేలా ఇక్కడ పడేసింది. తెస్తాను ఉండు అని గుహలోకి వెళ్ళి నగల మూట తెచ్చాడు సుగ్రీవుడు. నగలు చూచిన శ్రీరాముడు కళ్ళు చెమర్చాయి. చూడలేకపోతున్నాడు. లక్ష్మణుడికి చూపించి గుర్తుపట్టమన్నాడు. లక్ష్మణుడు పరిశీలించి చూశాడు. నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందనాత్. అన్నయ్య, నాకు సీతాదేవి పెట్టుకునే కేయూరాలు బాహుపురులు తెలియదు. ఆమె చెవులకు పెట్టుకునే కుండలాలు అంతకన్నా తెలియదు. రోజు ఆమె పాదాలకు నమస్కరిస్తాను కాబట్టి ఆమె కాళ్ళకు పెట్టుకునే నూపురాలు మాత్రమే తెలుసు. ఇదిగో ఆ నూపురాలు, ఇవి సీతాదేవివే అన్నాడు. శ్రీరాముడు ఆ రాక్షసుడి వివరాలు అడిగాడు సుగ్రీవుణ్ణి. నాకు తెలియదు, అయినా తెలుసుకుంటాను. వాడికి తగిన శాస్తి జరిగేలా మాత్రం చేస్తాను. వానరుడినైన నేను నా భార్య కోసం దుఃఖించడం లేదు. అటువంటిది నువ్వు మానవుడివి, పైగా ధైర్యవంతుడివి. నువ్వే ఇలా డేలా పడిపోతే ఎలా రామా? శోకంలో ఉన్న వారికి సుఖం ఉండదు. నువ్వు మనోనిగ్రహం గలవాడివి. ధైర్యాన్ని మాత్రం విడిచిపెట్టవద్దు సుమా. ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యవంతుడు స్థిరంగా ఉంటాడు, కుంగిపోడు. దుఃఖంలో మునిగిపోతే బుద్ధి పనిచెయ్యదు. దుఃఖం వచ్చినా, ధనం పోయినా, ప్రాణాలకు ముప్పు వాటిల్లినా ఆత్మబుద్ధి గల ధైర్యవంతుడు ఎప్పటికీ నశించడు. ఈ జ్ఞానం లేనివాడు మాత్రం బరువు ఎక్కువైన నావల దుఃఖ సముద్రంలో మునిగిపోక తప్పదు అని. సుగ్రీవ, అనురాగం నిండిన నీ మాటలు యథార్థాలు, అక్షర సత్యాలు. ఇంతకు ముందు నేనెప్పుడూ అసత్యం ఆడలేదు. ముందు ముందు ఆడను అని ప్రతిజ్ఞ అన్నాడు శ్రీరాముడు. దానికి సుగ్రీవుడు, రఘువీర, నీతో స్నేహం వల్ల నేను సమస్త దేవతల అనుగ్రహానికి పాత్రునయ్యాను. సత్పురుషులైన మిత్రులు తమ కంటే తక్కువ వాళ్లను కూడా ఆదరిస్తారు. నువ్వు నాకు తోడుంటే స్వర్గాన్నైనా జయిస్తానన్న నమ్మకం కుదిరింది. ఇక నా రాజ్యాన్ని పొందలేనా? అదంతసేపు నీలాంటి మహాత్ములకు ప్రీతి నిశ్చలంగా ఉంటుంది. ఆత్మజ్ఞానం కలవాళ్ళకి ధైర్యం కూడా అలాగే. నిజమైన మిత్రుడు స్నేహం కోసం సర్వస్వాన్ని త్యాగం చేస్తాడు అంటూ తన కథ మొదలుపెట్టాడు. శ్రీరామ, ఆ కథ ఏంటో రేపు చూద్దాము. జై శ్రీరామ్.